సీ యూను. ఓకే బాయ్. హాయ్ వసంత్. ప్రియా ఎక్కడుంది? నేను చేస్తుంటే ఫోన్ తీయట్లేదేంటి? ఎలా తీస్తుంది? అసలే తను భయపడిపోయింది. భయపడిపోయిందా? మరి పార్క్ లో ఆ రోజు మీ నాన్న ఒకరిని నరకడం చూసి భయపడింది. అదే కాక ఇంటికి గూండాలను తీసుకొచ్చి పిల్లని అడిగితే ఎవరు భయపడకుండా ఉంటారు? ఇక నువ్వు ఎదురుపడితే కూడా నీతో మాట్లాడదు. ఏమిటి? ప్రియాతో మాట్లాడాలి. ప్రియ ఎవరితోనూ మాట్లాడదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అది ప్రియ అని చెప్పానండి సార్. ఏంటయ్యా ప్రియ వచ్చి చెప్పేది? నువ్వేమిట్రా అంటే మా అమ్మాయిని నడు రోడ్లో నిలబెట్టి పెళ్లి చేసుకుందావా అని అడిగావు. మీ నాన్న ఏమిట్రా అంటే 10 మంది రౌడీలు వెంటేసుకొచ్చి ముహూర్తం డేట్ చెప్పేసి వెళ్ళాడు. ఆటలుగా ఉందా? ఆ రోజు చీర సెలెక్ట్ చేయమన్నప్పుడే చెప్పుంటే నలుగురు ముందు పట్టుకుని 4 దులిపేదాన్ని. అతనితో ఏంటి మాటలు? నువ్వు వెళ్ళవయ్యా ముందు. ఇలా చూడు, మేము సాంప్రదాయం గల వాళ్ళం. మాకు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు, నచ్చదు. ఇక బయలుదేరు. ఏంటి ప్రియా, అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు? ఇంకేమంటారు నిన్ను? మీరంతా పెద్ద రౌడీలు గూండాలని తెలియకుండా పోయింది నాకు. ఎంత మంచి వాళ్ళని నమ్మాను. నిన్ను మర్చిపోవడం నాకు కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుంది, అయినా మర్చిపోతాను. అలా అనుకుంటే మీ నాన్న కూడా రౌడీలకి గుండాలకి ఆడిటర్గా పనిచేస్తున్నారు. అలాగని ఆయన రౌడీ అవుతాడా? అయ్యో, నువ్వు మంచివాడివే, అయినా నాకు అక్కర్లేదు. ప్లీజ్ వెళ్ళిపో. అవునే, నేను గుండానే. He's gonna make you freak out. He's gonna rip your face out. He's gonna blow your mind out. మా అయ్య గురించి సీమ మొత్తాన్ని అడిగి చూడరా. ఈ చుట్టుపక్కల నేను మా అయ్య కలిసి గూండాయిజం చేస్తున్నామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావంట. నువ్వు కంప్లైంట్ ఇస్తే తల తీసి మోలేస్తారా? బాబు, వాడితో ఎందుకు అనవసరంగా సొల్లు కబుర్లు? చెయ్యుంటే కంప్లైంట్ ఇస్తూనే ఉంటది, అది తప్పు కదా. ఇందా దాన్ని నరికి బారే. ఎల్రా అంటే
ఈ సీమ మొత్తం మాకిచ్చే మర్యాద మా మీదున్న భయంతో అది నీకెందుకు కలగలేదురా కలగాలిగా చెత్త నా కొడక. విసురునులే పంజాను ఈ సింహం సింహం ఎదురొచ్చిన చీల్చునులే ఈ సీమ సింహం ఇదే తనకున్న పవరు ఎదురించలేరు ఎవరు ధైర్యం తన ఇంటి పేరు తన నడకే తెలుపున తీరు సాహసమే ఊపిరిగా అడుగు వేసే సింహం ఎవరైనా ఎదురొచ్చినా అడ్రస్గా మారిపోతారు తనలో ఉన్న పౌరుషమే కనిపించును ఎప్పుడు ఎగసేటి అలా అతడే వెనకడుగు వేడులే ఎవర్రా ఇళ్ళంతా అడ్డమైన వాళ్ళ పేర్లు రాసి పెట్టారు. ఈ గుడిని బాగు చేయించడానికి చందాలు ఇచ్చిన వాళ్ళు. బాగుందిరా రే, మా అయ్య కష్టపడి గుడి కట్టిస్తాడంట, ఈడేమో సందాలు అడుక్కొచ్చి సున్న కొట్టిన వాళ్ళ పేర్లని రాయిస్తాడంట. ఇదెక్కడ న్యాయం అయ్యా? నేను మా అయ్య ఉండబట్టే ఈ ఊళ్ళోకి ఎవడూ రావట్లేదు. చెడు జరిగితే పిలుస్తారు గాని శుభకార్యం అయితే మమ్మల్ని పిలవరా? ఏయ్ ఇటు రావయ్యా. అడుక్కుంటే ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర 1,00,000 రూపాయలండి. ఇదిగో 2 లక్షలు. ఆ. ఇంకా ఏమేం పనులున్నాయో ముగించేయి. ఆ. పలక మీద ఒక్కరి పేరే ఉండాలి, అది మా అయ్య వీరారెడ్డి పేరు. అలాగే బాబు. ఏయ్ కొంచెం ఆగు. అందరూ మీకు కట్టుబడి ఉండాలా? మీ అయ్య పేరు రాయించడం కంటే చచ్చిపోవడం మంచిది. బతికిపోయావు. ఇట్లా చూడు, అందరూ దేవుడి పేరే బిడ్డలకు పెడతారు, కానీ మా అయ్య బిడ్డ పేరు దేవుడికి పెట్టాడు. ఈ ఊరు వదిలి పారిపో, లేకపోతే చచ్చిపోతావు నా చేతిలో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.